పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాంపెయిన్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసింది నేనే అండి. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అచ్చా, ఇది ఫార్డ్ ఒకటి ఉంటది. మధ్య ఈ ఎండివర్స్ ఉన్నాయి కదా, Endeavours. ఎండివర్స్ ఉన్నాయి కదా, sorry. ఎండివర్స్ అదే, నేను Ford చాలా Endeavour. దాంట్లో ఏంటంటే అండి, ఫస్ట్ ఎండివర్స్ వాడేటప్పుడు దాని సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. దానివల్ల ముందు సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది, వెనక సీట్ నుంచి నిలబడి ఉంటుంది. ఎందుకంటే వెనక సీట్ గ్లాస్ ఫిక్స్డ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ మీద ఒక కాలు, ఆమ్రెస్ మీద ఒక కాలు బ్యాలెన్స్డ్ కాకుండా డ్రైవర్ మీద ఒక కాలు వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది. అక్కడ డ్రైవర్కి డ్రైవింగ్ కంఫర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది తనకి. అయితే వాళ్ళ టీంకి చెప్పి దీనికి సొల్యూషన్ చేయండి, నాకు వెనక సీట్ నుంచి నిలబడే ఆప్షన్ కావాలన్నారు. వాళ్ళ టీము ఏపీ, తెలంగాణ అప్పుడు అన్ని చోట్లలో తిరిగి ఎవ్రీబడి సెడ్ ఇది పనికిరాదండి, దీన్ని తీసేసి కొత్త దేశాలు సంరూపం 10 లక్షలు అవుతుంది, వాట్ ఎవర్ వాళ్ళ ఫిగర్స్ వాళ్ళు చెప్పారు. పని చేయనప్పుడు రానప్పుడు దే టాక్ ఇన్ డిఫరెంట్ ఫిగర్స్. ఇంకా అడితిరిగి 1 పాయింట్ ఆఫ్ మన కాంటాక్ట్ మన దగ్గరికి వచ్చింది. చాలా అది లాస్ట్కి ఏంటంటే నాది ఏదైనా అదే, నా పని ఏంటంటే లాస్ట్కి మన దగ్గర వస్తుంది అది. కాబట్టి నేను కొంచెం వెహికల్ అంతా అబ్జర్వ్ చేసి దెన్ ఐ సెడ్ నేను చేస్తానని చెప్పాను. బాగా కోసి పడేసి ఉండొచ్చుగా ZX వెనకడండి. చేస్తానంటే ఎంత బడ్జెట్ చెప్పాను, నేను ఐ డూ ఫర్ 2 lakhs చేసి ఇస్తాను. 10 lakhs బడ్జెట్ 2 lakhs చేసి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దాంట్లో నా టెక్నికల్ స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్, నా వర్క్మెన్షిప్పే కానీ దాంట్లో నేను చేసేది కూడా ఏముండదు అన్నమాట. దాన్ని కట్ చేశాను, దాన్ని రివర్స్ చేశాను మొత్తం. దాని వైరింగ్స్, దానికి కావాల్సిన సెటప్ అంతా దాన్ని డిజైన్ చేశాను. వాటర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి, పైనుంచి వాటర్ లోపలికి వెళ్ళి పైప్ లైన్ ద్వారా సన్ రూఫ్ వాటర్ ఉంటుంది కదా, పైన పడిన వర్షము దాని పైప్ లైన్ సెట్ చేసి ఎలక్ట్రికల్స్ కానీ, మళ్ళీ పైనుంచి ఫినిషింగ్ కట్ చేసినట్టు తెలియకుండా మళ్ళీ లోపల నుంచి ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత వెనక నుంచి గ్లాస్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం రివర్స్ చేస్తాం కదా, ఇప్పుడు కంఫర్టబుల్గా నిలబడి కూర్చొని క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మీకు అర్థమైంది కదా. ఇంకో డిఫికల్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది చాలా గమనించినప్పుడు ఎండివర్స్ పైన కూర్చుంటారు ఆయన. దట్ వాజ్ ఏంటది ఎలా? అదే మనం కంఫర్ట్ ఇచ్చాం కదా. మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి, మీరు చూడండి, నిలబడి తను చాపర్ నుంచి ఫ్లై అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేపుల్కి చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెహికల్ అదే కదా. స్టేడియం దాకా ఆ హాల్ అక్కడ ఏదైతే ఈవెంట్ ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళేది దాంట్లోనే కదా. దాంట్లో వెళ్ళేటప్పుడు తన ఫ్యాన్స్ కి తను అడ్రస్ ఇవ్వాలి, విష్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి హలో చెప్పడం కానీ వాట్ ఎవర్. కాబట్టి తను అక్కడి నుంచి నిలబడేసి ఈ జస్ట్ హాయ్ అండ్ అవసరమైతే కూర్చుంటాడు, అవసరమైతే ఇచ్చేస్తారు. ఇంకోటి గన్మెన్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉండే, ఎందుకంటే కంఫర్టబుల్గా వాళ్ళు హోల్డ్ చేయలేక నిలబడలేక అట్లా వాళ్ళకి నేను కంఫర్టబుల్ 10 మంది నుంచున్నా ఏం కానట్టు ఫుల్ లెంతీ ఫుడ్ స్టెప్స్ కస్టమైజ్ చేశాను మెటల్లా. ప్లస్ వాళ్ళకి పైన కూడా పట్టుకునేలాగా ఆ కస్టమైజేషన్ రూఫ్ రైల్స్ వేసాము. ఇంకా ఎవరైనా సడన్గా వచ్చేసినా కానీ వాళ్ళని జరుపుకోవటం కానీ, అంటే ప్రొటెక్ట్ చేయటం కానీ, అంటే వాళ్ళు సన్ రూఫ్ కోసం వచ్చినా కానీ వీ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండి. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ వాళ్ళకున్న సెక్యూరిటీ బౌన్సర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది అన్ని పారామీటర్స్ ఆలోచిస్తాం. అంటే నేను అదొకటే కాదు, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన వర్క్ అదొకటే చూస్తాను, నేను పారామీటర్స్ అన్నీ ఆలోచిస్తాను. మళ్ళీ వెహికల్ డిస్టర్బ్ కావద్దు, వెహికల్ కంఫర్ట్స్ పోకూడదు, వెహికల్ సేఫ్టీ పోకూడదు, ఇవన్నీ ఆలోచిస్తాను. నేను ఆలోచించి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా అదే వెహికల్ మీద 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి అదే వెహికల్ మీద వెళ్తారు. దట్ వాజ్ వన్ బిగ్ మంచిగా అనిపిస్తుంది. సేఫ్టీ కూడా ఇంకా సంతోషకరంగా ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇప్పుడు ఫ్లై అవ్వటానికి ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళాలంటే చాపర్ వచ్చేసి కొంచెం దూరంగా ప్లేన్ ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళే విధానము అవన్నీ మన వెహికల్సే కాబట్టి. సో బాబు గారు కూడా ల్యాండ్ క్రూజర్ ప్రమాణ స్వీకారం మన గ్యారేజ్ నుంచి ఈ రోజు రాత్రి రెడీ వెళ్తే తెల్లారి దాంట్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా 1 year బ్యాక్. దట్ వాజ్ ఆల్సో చాలా సంతృప్తికరంగా అనిపించింది. మంచి ఎన్ని ల్యాండ్ క్రూజర్స్ చేశారు? ఒకటే అండి, బాబు గారు వాడే బ్లాక్ ల్యాండ్ క్రూజర్ ఒకటే అండి అది. అట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేస్తూ
మూవీ అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, బిజినెస్ మెన్స్కి అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది హైట్ తక్కువ ఉండటం వల్ల, లావు ఉండటం వల్ల, సన్నగా ఉండటం వల్ల, హ్యాండిక్యాప్డ్ అనుకోండి. డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్. తర్వాత ఆ కార్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ప్లస్ వాళ్ళు ఇంతకుముందు ఏ కార్ వాడారు, ఇప్పుడు ఏ కార్ వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, రోజు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు, వాళ్ళ డ్రైవింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు సొల్యూషన్ ఇస్తాను. షార్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల బ్యాక్ పెయిన్స్, స్పైన్స్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ దానికి వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి కావాల్సినట్టు సీట్ని కస్టమైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సినట్టు సీట్ పొజిషన్స్ చేంజ్ చేయటము, అంటే వాళ్ళకి సెట్ అయ్యేలాగా వాళ్ళ బాడీ హైట్ వాట్ ఎవర్ అట్లా ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి దానికి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ కార్ నడిపారు, వాళ్ళు ఇప్పుడు డైలీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు, ఎలా దాన్ని వాడుతున్నారు, ఇవన్నీ రివ్యూ తీసుకొని వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే దాన్ని సజెస్ట్. కాబట్టి అంత డీప్గా ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తామని. అమర్ గారు, చిన్న డౌట్ ఏంటంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్కి లేదా బిగ్ వెహికల్స్కి కస్టమైజేషన్, లగ్జరీ సెగ్మెంట్స్ చేస్తున్నారు కదా. ఈరోజు నిజంగా జెనెక్స్ షెడ్లోకి ఒక ఆల్టో లాంటిది కానీ, మారుతి లాంటి వెహికల్స్ కానీ, షిఫ్ట్ లాంటిది ఇలాంటివి వస్తుంటే అంతే ప్రేమగా చేస్తుంటారా, లేకపోతే ఇది మన సెగ్మెంట్ కాదు అని అన్నట్టుగా ఉంటారా? వస్తుంటే అప్పుడు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎప్పటికైనా మనం నానో కూడా అదే ట్రీట్ చేస్తాము. కారే కదండి అది, కారే కదా, ఎనీథింగ్ ఇస్ కారే కదండి. నార్మల్గా బిల్లింగ్ ఎక్కువ అంటే నానో నడిపే కస్టమర్ కాదా అండి, అతను మనిషి కాదా? నార్మల్గా ఎక్కువ బిల్లు కాదు కదా, ఇది మా సెగ్మెంట్ అలా కాదు ఉండదు, అలా ఉండదు అన్న. వీ డోంట్. ఏమన్నా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అట్లా, ఏమన్నా జ్ఞాపకాలు? చిచి అలాంటి ఏమి ఉండదు సార్, అలాంటి పాయింట్ ఏమి ఉండదు. అలాంటి మేము అసలు ఆలోచించము. ట్యాక్సీ వచ్చినా ట్యాక్సీ డ్రైవర్ కూడా అదే ఉంటుంది, సూపర్. నానో వచ్చినా అదే ఉంటుంది, రోల్స్ రాయ్స్, బెంట్లీ వచ్చినా అదే ఉంటుంది. కాకపోతే ఎవరైతే కార్ని ప్రేమిస్తారో, ఇష్టపడతారో, ప్యాషన్గా మెయింటైన్ చేయాలనుకుంటారో, దాన్ని డిఫరెంట్గా స్టైలింగ్ చేయాలనుకుంటారో, నేను అప్పుడు ఎంటర్ అవుతాను. అంటే మీకు అర్థమైంది కదా, మా కస్టమర్ని మేము, మా స్టాఫ్ ట్రీట్ చేసేది ఒకటేలాగా ఉంటుంది. మేము ఏ కార్ని కూడా రిజెక్ట్ చేయము. బట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, కార్ని వాళ్ళ బేబీ లాగా, వాళ్ళ డాగ్ లాగా, అంటే వాళ్ళ కొంతమంది ఉంటారండి, వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కార్ మీద ఒక స్క్రాచ్ కూడా ఉండదు. కొంతమంది డీటెయిల్డ్గా ఉంటారు, లోపల చూస్తే ఇంత డస్ట్ ఉండదు. అంతే, అంటే అంత క్లీన్ వాళ్ళ బెడ్రూమ్ లాగా ఉంటుంది. అంటే అంత క్లీన్గా, అంత హైజీన్గా, అంత ఇదిగా ఉంటుంది. స్టైల్గా ఎవరైతే కస్టమైజ్ చేసుకోవాలి, స్టైలింగ్ చేయాలి, లేదంటే ఇట్లా అనుకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. డెఫినెట్గా నార్మల్ కస్టమర్కి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాది అవసరం, అంటే నా సర్వీసెస్, నా మెసేజ్ అవసరం అక్కడ. ఇంకా వాళ్ళు ఇంకెలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా నేను వాళ్ళకి నాకు అనుభవం ప్రకారం వచ్చిన టిప్స్ ఇస్తాను. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రేమించేదాన్ని ఇంకా వాళ్ళని నేను ఇంకా మోటివేట్ అనుకోండి, ఇన్స్పిరేషన్ అనుకోండి, టిప్స్ అనుకోండి, అవి ఇస్తాను. అంతేగాని నాకు ఆ డిఫరెన్షియేట్ ఏమి ఉండదండి. అంటే లాజిక్ ఈజ్ ఎవ్రీ కార్ ఈజ్ సో మచ్ ఆఫ్ R&D, సో మచ్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలా ఉంటుందండి. ఇప్పుడు జెనెక్స్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ చేతిలోకి వెళ్ళిపోయింది, పొలిటీషియన్స్ అంటున్నారు, అండ్ మీకు మౌత్ పబ్లిసిటీతో ఉన్నటువంటి కస్టమర్ బ్యాంక్ కూడా చాలా హెవీగా ఉంది. కానీ జెనెక్స్ త్రూ ఎంత సక్సెస్నో, ఎంత రిలాక్సేషన్ని, ఎంత కంఫర్ట్ని అనుభవిస్తున్నారు మీరు అని అంటే? సక్సెస్ ఉందండి, బట్ ఐ రియలీ ఎంజాయింగ్ ద సక్సెస్. బట్ కంఫర్ట్ అంటే అండి చేయాల్సింది చాలా ఉంది. ఇంకా వీఆర్ నాట్ రీచ్ దట్, వీఆర్ నో వేర్ అండి. అంటే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ నో వేర్ విత్ ఆటోమోటివ్. హైదరాబాద్ చాలా లీస్ట్ పొజిషన్లో ఉంది ఆటోమోటివ్. ఎందుకంటే వెన్ యూ కమ్ టు కార్స్ ఆర్ కస్టమైజేషన్, అది ఏదైనా ఉంటే కోయంబత్తూరు, కేరళను, కర్ణాటకను, ఢిల్లీను, ఈ పేర్లు మాట్లాడతారు కానీ హైదరాబాద్ ప్లేయర్ మాట్లాడరు. కాబట్టి హైదరాబాద్ ఈజ్ నో వేర్. ఇంకా యంగ్ క్రౌడ్ కానీ, యంగ్ డైనమిక్ డిజైనర్స్ కానీ అందరు రావాలి, మంచి ఇన్వెన్షన్స్ చేయాలి, డిజైన్స్ కానీ, ఛాలెంజింగ్ కానీ, ఈవెంట్స్ కానీ, షోస్ కానీ, ఆటోమోటివ్ షోస్ కానీ, ర్యాలీస్ కానీ, ఈవెంట్స్ కానీ,
ఇట్లాంటి సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ చేయాలి. చేసినప్పుడే అవుతుంది. అప్పుడే హైదరాబాద్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ఇన్ ఇండియా ఎలా అయిందో, ఒకప్పుడు తమిళ్ ఉండేది, ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ ఉండేది నెంబర్ 1. హిందీ ఇండస్ట్రీ నెంబర్ 1 ఉండేది, తర్వాత తమిళ్, తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ తమిళ్ ఉండేది. కానీ ఏమైనా అమర్ గారు, మీ ఇండస్ట్రీ మీద మీకున్న ప్రేమ, అది ఎదగాలి అనే ఆశ చాలా గొప్పగా ఉంది. అది అంటే మనకి ఎన్నో ఇచ్చిందండి ఇండస్ట్రీ. మనం కూడా తిరిగేయాలి కదా. హైదరాబాద్కి ఖాళీ చేతులతోనే వచ్చినట్ట ఎట్లా? ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ హైదరాబాద్లో మీ జర్నీ గురించి చెప్పాలి అని అంటే? డెఫినెట్లీ నేను 94లో వచ్చానండి. నా గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. స్కూలింగ్ అంతా మిర్యాలగూడ, ఇంటర్మీడియట్ వరకు. అక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకే ఇంగ్లీష్ మీడియం ఉంది, తర్వాత లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. బీకామ్ ఆఫ్టర్ దట్ ఎంబీఏ అంతా చేశాను. ఫీజులు పే చేసుకోవడం అంతా పేరెంట్సా మీరేనా? పేరెంట్సే కదా. పేరెంట్స్ ఫార్మర్స్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడ్ సైజ్. దోస్ టైప్ ఎంత అండి, ఎవ్రీ మంత్ 800 పంపించేవాళ్ళు. ఎవ్రీ మంత్ ఇంటి దగ్గర నుంచి 800 వచ్చేది. 800లా ఒక 600 రూమ్ అదే లైక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, రూమ్ రెంట్. హాస్టల్ ఏం కాదు, రూమ్సే షేరింగ్. కజిన్స్ షేర్ చేసుకునే వాళ్ళం. 600 రూమ్ రెంట్ ఉండే, తల 200 ఫుడ్, అవి ఇవి గ్రెయిన్స్, అవి కర్రీస్, అవి అప్పట్లో అంటే కుక్కే కదా. ఇప్పుడు అంటే కర్రీ పాయింట్స్ ఉన్నాయి కానీ అప్పట్లో లేవు. మనమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. రైస్ అంటే ఊరి నుంచి తెచ్చుకునే వాళ్ళం కాబట్టి 600లో అయిపోయేది. అప్పట్లో బస్ పాస్ ఒక 65 రూపీస్ ఉండేది. ఇంకా అప్పట్లో ఏముంటాయి, ఇంకా హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి. ఇంకా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో తిరుగుతున్న అమర్ గారు ఈ రోజు ఇంత లగ్జరీ కార్లో తిరుగుతానని ఎప్పుడన్నా అనుకున్నారా? మై డ్రీమ్ ఉందండి. నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది. అందుకనే అట్లా కదండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లోనే ఎవ్రీ స్టెప్ మిమ్మల్ని గమనిస్తే ఎవ్రీవేర్ రిస్క్ టేకర్ గానే ఉన్నారు. ఇంతకీ అడగాలని లేదు కానీ అడగాలని ఉంది. 3 పార్ట్నర్స్ ఏమో మీ లైఫ్ లో నుంచి వచ్చి వెళ్ళింది, 2. చాలా మంది వచ్చి వెళ్ళారు మధ్యలో. బట్ సైమల్టేనియస్ గా ఎవరైనా అలా జెనెక్స్ లాగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? సార్, ఫస్ట్ పార్ట్నర్ ఇప్పటికి కూడా బాధపడతాడు. 13,000 పార్ట్నర్. ఇప్పుడు అతను కొన్ని రోజులు నడిచిన రోజులు ఆ బిజినెస్ నడిపించాడు. తర్వాత కలుస్తారు ఎప్పుడైనా? 13,000 కంఫర్టబుల్ లేడు. ఇప్పుడు ఇవాళ రోజు నా బ్రాండ్ ఏదైనా నా పిల్లలు వచ్చి కూడా టేక్ ఓవర్ చేసుకొని కంఫర్టబుల్గా వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చాము, బ్రాండ్ చేసి ఇచ్చాము, స్టోర్స్ ఉన్నాయి, చేసుకోగలుగుతారు. కానీ చాలా పెద్ద వర్డ్ అది, జనరేషన్స్ టేక్ ఓవర్ చేసే బిజినెస్ అంటే ఎంత స్టేబుల్ అయి ఉండాలి ఆ బిజినెస్. ఫస్ట్ పార్ట్నర్ ఒకటే అంటాడు, నా పిల్లల్ని యూఎస్ పంపించాను, అక్కడ స్టెబిలిటీ లేదు, జాబ్ లేదు, ఇండియాకి వచ్చి ఇక్కడ ఏం చేయలేరు, వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లేకపోయినా స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేయాలి పిల్లలు. ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయలేకపోయినాను. ఇప్పుడు ఏదో నా లివింగ్ అవుతుంది కానీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ అని అతను చెప్పటం. సెకండ్ పార్ట్నర్ ఏదైతే ఈ వర్క్షాప్ విడిపోయిన వాళ్ళు ఉన్నారో, తర్వాత తను ఉన్న 3 షాప్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఒక్కొక్కటి డిఫరెంట్ రీజన్స్లో అమ్మేసుకున్నారు ఫైనాన్షియల్ అవసరాల కోసం. తర్వాత హీ రియలైజ్డ్ దట్ ఇదే ఫ్యూచర్, ఇదే మనీ అని చెప్పేసి దెన్ హీ స్టార్టెడ్ సిమిలర్. ఏదైతే వద్దనుకొని పోయాడో అదే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి విత్ 1 స్టోర్. ఇప్పుడు వాళ్ళ కిడ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ 1 స్టోర్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. అంటే దే ఆర్ నాట్ ద బ్రాండ్ బట్ దే ఆర్ డూయింగ్ కంఫర్టబుల్ బిజినెస్. వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు. అట్లా అమర్ గారు, బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక బ్రాండ్ని బిల్డ్ చేయటం అనేది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది? ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇనిషియల్ స్టేజ్లో ఫైనాన్స్ లేకుండా స్టార్ట్ చేసిన ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? లక్కీలీ ఏంటంటే సార్, నేను పడిన కష్టాలు ఏదైతే ఉన్నాయో, నా దగ్గర వచ్చి ఎవరైనా అడిగినా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఒక కంపెనీ వాళ్ళు నన్ను యాజ్ ఎ గెస్ట్ లాగా పిలిచారు. అట్లా చాలా మంది పిలుస్తుంటారు ఈ మధ్య. చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. నేను యాజ్ ఎ గెస్ట్ లాగా వెళ్ళి కలిసి వాళ్ళు ఇచ్చే స్వీట్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు ఇచ్చే బొకే షాల్తో కాకుండా కూర్చొని ఒక అరగంట వాళ్ళని అడ్వైస్ చేస్తారు, మోటివేట్ చేసి నేను కీ ఇచ్చి వదిలేస్తాను. అంటే లాజిక్ ఏంటంటే నాకు అనిపించింది చెప్పేస్తాను. వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, ఏం చేస్తారు. అది ఓవర్సీస్ బిజినెస్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, అతనికి
ఒక ఎయిర్ టికెటింగ్, ఇంటర్నేషనల్ ఎయిర్ టికెటింగ్ చేసే అతను నాకు సపోర్ట్ కావాలని అడిగితే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కనెక్ట్ చేశాను. ఓవర్సీస్ ఎయిర్ టికెటింగ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత తనకి ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ 100 కస్టమర్స్ మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, బిల్ యువర్ 100 కస్టమర్స్. బిల్ యువర్ 100 కస్టమర్స్. మీ ఫ్రెండ్స్ నుంచి తీసుకొస్తారా, మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి, హెల్ప్ చేయమని అడగండి. మీ ఫ్యామిలీ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరికోళ్ళు ఓవర్సీస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్టడీస్ కోసం, వాళ్ళకి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఫస్ట్ 100 కస్టమర్స్కి మీరు నేనున్నాను. కానీ అమర్ గారు మీరు చెప్తే డాట్ కనెక్ట్ అయింది. వండర్ఫుల్ అడ్వైస్ అండి అది. ఈవెన్ నేను నేర్చుకోవాలి. థ్యాంక్ ఫర్ యూ. ఎందుకంటే మైండ్లో నడుస్తుంది ఏంటంటే సపోజ్ ఛానల్ బిల్డ్ అవ్వాలన్నా, ఎనీ బిజినెస్ బిల్డ్ అవ్వాలన్నా ఫస్ట్ 100 కస్టమర్స్ ఉంటే చాలు. చాలా అసలు అలాంటి ఒక 100 కంపెనీస్తో టైఅప్ అవ్వటం కూడా అసలు చాలా, అంటే మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టే అది. యంగ్స్టర్స్కి యూస్ఫుల్ స్టేట్మెంటే అది. దాంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి, వాళ్ళకి ఎలా సర్వీస్ ఇవ్వాలని ఎలా చెప్పారో నేర్చుకోగలుగుతారు. భలే చెప్పారండి అసలు.